హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. యష్మిని, సోనియాని సోషల్ మీడియాలో బిగ్ బాస్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తిట్టిపోస్తున్నారు. అస్సలు దొరికిన ఎక్కడ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ, లేకపోతే వీళ్ళ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లలో, యూట్యూబ్లలో ఎక్కడ కనిపించినా కానీ అసలు గట్టిగా వేసుకుంటున్నారు. సో మరి అసలు సోనియా గురించి, యష్మి గురించి సోషల్ మీడియాలో ఏమని చర్చ జరుగుతోంది, ఎటువంటి కామెంట్స్ అనేవి పెడుతున్నారు, అసలు వాళ్ళని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు, అసలు పెట్టేటువంటి కామెంట్స్కు సంబంధించి ఇటు బిగ్ బాస్ను చూసే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా యష్మికి ఇన్స్టా పేజ్ ఉంది, అలాగే ఇన్స్టా అకౌంట్ ఉంది. మరోవైపు ఫేస్బుక్లో ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి ఇద్దరికి. మరోవైపున యూట్యూబ్ ఛానల్ కూడా. యూట్యూబ్ ఛానల్స్లో అయితే యష్మికి ఛానల్ ఉంది కానీ సోనియాకి లేదు. అయితే సోనియా గతంలో ఆమె మూవీ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఇచ్చింది కాబట్టి ఇక బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆమె ఇంటర్వ్యూస్ని మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత రీఅప్లోడ్ చేశారు. సో వాటి కింద కూడా కామెంట్స్ వస్తున్నాయి. వీటన్నింటిలో కూడా ఎక్కడ సోనియా, యష్మి వీళ్ళ పేర్లు ఎక్కడ కనిపించినా సరే, వీళ్ళ వీడియోస్ ఎక్కడ కనిపించినా సరే వెంటనే బిగ్ బాస్ని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు నచ్చిన విధంగా కామెంట్స్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళిద్దరికి సంబంధించి అనేది ఉంది. అయితే వీళ్ళని హైప్ చేయటం కోసం, సోనియాని హైప్ చేయడం కోసం, యష్మిని హైప్ చేయడం కోసం, ఇక యష్మిని హైప్ చేయడం కోసం అయితే డైరెక్ట్ గా అసలు పెద్ద పెద్ద బీజిఎంలు, సంబంధం లేని బీజిఎంలు వేసి మరి హైప్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇమ్మీడియట్ గా కామెంట్స్ పెట్టేవాళ్ళు మాత్రం టోటల్ గా అస్సలు ఒక్క కామెంట్ కూడా పాజిటివ్గా ఉండట్లేదు. ఇక సోనియా గురించి అయితే ఆమె గేమ్ గురించి చెప్పడం మర్చిపోయారు. ఆమె అకౌంట్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె సోషల్ సర్వీస్ చేస్తుంది, ఆమె వెనకాల ఒక సాఫ్ట్ కార్నర్ దాగి ఉంది, ఈ విధంగా జనాలకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసలు బిగ్ బాస్ గేమ్ లో ఆమె ఆడుతున్న ఆట తీరు కన్నా కూడా ఆమె వేరే సోషల్ సర్వీస్ కు చేసినటువంటి వీడియోలని పోస్ట్ చేసుకొని ఆ రకంగా సానుభూతి పొందాలని చూస్తున్నారంటే ఇక ఆ అకౌంట్లను మేనేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమైందనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సో మీకు కొన్ని కామెంట్స్ అనేవి వీళ్ళిద్దరికి సంబంధించి మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ముందు యష్మి గురించి సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నారు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఈ ప్లాట్ఫామ్లలో కామెంట్స్ ఏమని వస్తున్నాయి. యష్మి గురించి ఇరిటేటింగ్ బిహేవియర్, ప్లీజ్ ఎలిమినేట్, ఓవర్ యాక్టింగ్ గర్ల్, శోభా శెట్టి = యష్మి, ఇద్దరు శోభా శెట్టిలు కలిపితే ఒక యష్మి. ఇంకొక డిఫరెంట్ కామెంట్ వచ్చింది చూడండి, నేను మా వారు టీవీ చూస్తుంటే యష్మి ఓవర్ యాక్షన్ చూడలేక మా పాప టీవీ ఆఫ్ చేసింది, ఇంకా చూడలేదు, శోభా శెట్టికి మాస్టర్లా ఉంది. నెక్స్ట్ ఇంకో కామెంట్, ఎలిమినేషన్ లిస్ట్ సోనియా, యష్మి, పృథ్వీ, ఈ ముగ్గురిని ఇమ్మీడియట్ గా హౌస్ నుంచి బయటికి పంపించేసేయండి. ఈ కామెంట్ చూడండి ఎంత హైలైట్ ఉందో, యష్మిని చూస్తే నిన్న పోయి కొట్టాలన్నంత కోపం వచ్చింది, అంత మెంటల్ దానిలాగా ప్రవర్తిస్తుంది. సో ఇది యష్మికి సంబంధించి వస్తున్నటువంటి కామెంట్స్ ఇవి. ఇంకోటి, ఇంటెన్సిటీ లేదు, ఇమ్మెచ్యూరిటీ కావాల్సినంత ఉంది, యష్మికి సంబంధించి అనమాట. యష్మి వరస్ట్ బిహేవియర్, షీ వాజ్ డూయింగ్ టోటల్లీ రాంగ్. ఫైనల్ గా యష్మి గురించి వచ్చినటువంటి, అంటే నేను కొన్ని కామెంట్సే తీసుకొని చదువుతున్నాను కాబట్టి లాస్ట్ ఫినిషింగ్ ఒక కామెంట్ ఉంటుంది చూడండి, ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చినా లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సో ఇది సోషల్ మీడియాలో యష్మి గురించి వస్తున్నటువంటి కామెంట్లు. ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చిన రీసెంట్ వీడియోస్లలో బిగ్ బాస్ కు సంబంధించి ఆమె యొక్క పెర్ఫార్మెన్స్ కు సంబంధించి ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చిన లైఫ్ టైం సెటిల్మెంట్ అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఆ రకంగా చూస్తే యాక్టివ్ అకౌంట్ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో డైలీ యాక్టివిటీస్ కి సంబంధించి బిగ్ బాస్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. ఆ గ్రూప్ ని, ఆమె అకౌంట్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు. టోటలీ ఆమె అతి బిహేవియర్ కు సంబంధించి వాస్తవంగా కూడా ఇది కరెక్టే. సో ఎంత వరస్ట్ చేయాలో అంత వరస్ట్ చేస్తూనే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వీళ్ళిద్దరి గురించి ఈక్వల్ గా మాట్లాడుకునే ముందు ఇక సోనియా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అది కూడా చూద్దాం. సోనియాకి
ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఆమెను టోటల్గా ఈ ఫౌండేషన్కు సంబంధించినటువంటి విషయాల గురించే తప్ప ఆమె గేమ్ ఆడుతున్న విధానం గురించి అసలు చర్చ లేకుండా పోయిందనే విషయం చెప్పాను కదా. అసలు పాత వీడియోలు తీసి, ఆమె ఇంటర్వ్యూస్కు సంబంధించిన పాత వీడియోలు తీసి ఇప్పుడు ప్లే చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లలో ఆ కింద కామెంట్లు అసలు ఏ రకంగా వస్తున్నాయో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దీని వేషాలు ఓ ఐశ్వర్యరాయ్ లాగా ఫీల్ అవుతుంది, అంత వద్దు, నీ ముఖం చూసి కాదు నీ బిహేవియర్ చూసి నలుగురు ఇష్టపడాలి, అది డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఎంత చదివి ఏమి లాభం, పైసల కోసం ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు బిగ్ బాస్లో. నేను చదువుకున్నాను అనే విషయాన్ని చాలా ఇదిగా పోర్ట్రే చేసుకుంటూ వచ్చింది కదా, నీ చదువు కాదు కొంచెం సంస్కారం నేర్చుకునేదాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకొకళ్ళు రతిక 2, ఇక రతిక లాస్ట్ సీజన్స్ లో ఎంత రచ్చ చేసిందో, ఎంత వరస్ట్ పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆమెకు సెకండ్ వర్షన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి, ఓవర్ యాక్షన్ చేస్తుంది, కావాలని చిన్న విషయాలకు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, పెద్దగా అన్ని ఆమెకే తెలిసినట్టు మిగతా వాళ్ళు వేస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది, అసలు ఈమెకేమీ తెలియట్లేదు. చాలా క్లియర్ గా మనం రివ్యూస్లలో ఏదైతే మెన్షన్ చేసుకుంటూ వస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్ అభిప్రాయం కూడా సేమ్ అలాగే ఉంది. ఓవర్ యాక్షన్ షో చేయడంలో పిహెచ్డి చేసినట్టుంది చదువులో కన్నా. ఓవర్ యాక్టింగ్ యాటిట్యూడ్ బాగా ఉంది, బలుపు. సో ఇవి యష్మికి, సోనియాకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. ప్రతి ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ప్రతి ప్లాట్ఫామ్లో వాళ్ళకు వస్తున్నటువంటి కామెంట్స్ ఇవే. ఇంకో వీటికి సంబంధించి మాత్రం ఇంక అసలు వాళ్ళని ఎంత హైప్ చేద్దామన్నా సరే వాళ్ళ అకౌంట్లని మేనేజ్ చేస్తున్న వాళ్ళకి అసలు కుదరట్లేదు. ఇక కొంతమంది అయితే ఫ్యాన్ పేజ్లు క్రియేట్ చేసిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళు అప్డేట్స్ ఇవ్వడం కూడా మానేశారు వీళ్ళ దెబ్బకి. ఇదే గనక కంటిన్యూ అయితే మాత్రం వీళ్ళకి చాలా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రస్తుతానికి సరే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది వాళ్ళకి ఆల్రెడీ ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రజెంట్ మాత్రం వీళ్ళిద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో గట్టిగా వేసుకుంటున్నారు అనేది మాత్రం నేను సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లు ఒకసారి వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చెక్ చేసినప్పుడు మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి వీళ్ళిద్దరికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.